హాయ్, గుడ్ మార్నింగ్. ఇండియా గెలిచింది, ఫైనల్కి వెళ్ళింది. గెలిచిందా అంటే గెలిచింది, కాకపోతే అంత అద్భుతంగా ఏం గెలవలేదు. సూర్యకుమార్ గారికి, గంభీర్యానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి. వరుణ్ చక్రవర్తి గారిని అద్రా అంటే వానే తీసుకుంటారు. మళ్ళా 4 ఓవర్లలో 64 రన్లు ఇచ్చిండు. ఇప్పుడైనా జాకబ్ బేతర్ కూడా జరిగింది, కానీ ఫైనల్లో ఫినాలని కూడా ఉన్నాడు. వాడు 33 బాళ్ళలో 100 కొట్టిండు. గంభీర్గా ఎవడైతే చెస్లో ఉన్నాడో వాళ్ళను రెస్ట్ ఇచ్చి, ఆడ వాంకడే స్టేడియం వెనకాల రెడ్ లైట్ ఏరియా ఉంటుంది. ఆ రెడ్ లైట్ ఏరియాకి తీసుకుపో, అంతేగాని హోమ్ డిన్నర్ అని హెవీ డిన్నర్ అని అటు తీసుకుపోకు. అప్పుడు రిఫ్రెష్ అయిపోతారు, బయటకు వస్తారు. ఆడ 254 కొడితే 247 కొట్టడం అంత వాటి మ్యాచ్. జాకబ్ బేతల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిండు. బ్యాటింగ్లో కూడా సంజు శాంసన్ క్యాచ్ డ్రాప్ చేయకపోతే ఏమవుతుండో అంతా కూడా కొట్టేటోళ్ళు కావచ్చు నాకు తెలిసి. సో ఇప్పటికైనా సూర్యకుమార్ గారు, గంభీర్ గారు ఆలోచించాలి. ఫైనల్ కోతున్నావా అని ఏదో ఎగురుతున్నావు అని కాదు, కానీ ఆడ ఏమేమి పొక్కలు ఉన్నాయో చూసుకోవాలి ముందు. వరుణ్ చక్రవర్తి కానీ, అభిషేక్ శర్మ కానీ ఇంకెందుకు కంటిన్యూ చేస్తుర్రు? అభిషేక్ శర్మ గారిని తీసిపారదేంగి అక్షర్ పటేల్ను ఓపెనర్ పెడితే అయిపోతుంది. వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని పెడితే టీం ఎక్సలెంట్ సెట్ అయిపోతుంది. ఇలా అంజనకులు ఏం ఆలోచిస్తారో ఏమో. ఈయన కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలిరా. వాళ్ళకు రిఫ్రెష్మెంట్ అవసరం. ఇప్పుడు వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారు, అభిషేక్ శర్మ గాడును వరుణ్ చక్రవర్తి గాడు. ఆ స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే ఆడ రెడ్ లైట్ ఏరియాకి పోవాలి, అప్పుడు మాత్రమే రిలీఫ్ అవుతుంది. అంతేగాని నేను హోమ్ డిన్నర్లు ఇస్తా, నేను అది ఇస్తా అంటే అది కాదు, స్ట్రెస్ రిలీజ్ కాదు. సో ఈ మ్యాచ్లో విన్నర్స్ ఎవరంటే బుమ్రాను, అక్షర్ పటేలే. ఫీల్డింగ్లో వీళ్ళిద్దరు లేకుంటే ఇంగ్లాండ్ ఈజీగా గెలిచేది. బ్యాటింగ్లో సంజు శాంసన్ క్యాచ్ డ్రాప్ అవడం ప్లస్ పాయింట్. హరిబ్రూక్ గానికి నమస్తే పెట్టాలి. అర్థమైందా? సో ఈ వీడియో గంభీర్ గానికి, సూర్యకుమార్ గానికి చేరాలంటే వీడియో చూస్తున్నావు నువ్వు, లైక్ కొట్టు, ఫార్వర్డ్ చేయి. ఓకేనా? వచ్చి చూడడం ఏదో అది చేయడం కాదు. నెక్స్ట్ మ్యాచ్లో అన్నా చక్కగా ఆడుర్రా బౌలింగ్లో.